గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని చాలా చెరువులను కబ్జా కోరల నుండి విడిపించిన హైడ్రా తాజాగా దుర్గం చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 160 ఎకరాలుగా ఉన్న దుర్గం చెరువు నేడు 116 ఎకరాలకు కుంచుకుపోయింది. చెరువులో కొద్దిగా మట్టి నింపుతూ పార్కింగ్ ప్లేస్గా మారుస్తూ జేబుల్లో డబ్బులు నింపుకుంటున్న ఓ ప్రజా ప్రతినిధి కబ్జా చెర నుండి దుర్గం చెరువును విడిపించేందుకు హైడ్రా కంకణం కట్టుకుంది. చుట్టూ ఎత్తైన కొండల మధ్య సీక్రెట్ లేక్ గా పేరుగాంచిన దుర్గం చెరువును కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపిస్తోంది. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను హైడ్రా తొలగించింది. మట్టితో నింపి వాహనాల పార్కింగ్ కోసం వినియోగించి ప్రతి నెల 50 లక్షల రూపాయల వరకు అద్దెలు వసూలు చేస్తున్న దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్కడి వాహనాలను ఖాళీ చేయించి ప్రస్తుతానికి ఫెన్సింగ్ వేసింది. తరువాత మట్టిని తొలగించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. అక్కడ బాహాటంగా జరిగిన కబ్జాలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో విచారణకు ఆదేశించారు. ఈ మేరకు పరిశీలించిన హైడ్రా అధికారులు 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను తొలగించారు. గోల్కొండ కోటలోని రాజవంశానికి తాగునీరందించిన దుర్గం చెరువుకు ఆక్రమణల దుర్గంధం అంటుకుంది. చుట్టూ కొండల మధ్య ఎంతో శుద్ధమైన జలాలతో దాహార్తిని తీర్చిన ఈ చెరువు కబ్జాలతో కుంచుకుపోయింది. నగరం నడిబొడ్డున ఐటీ కారిడార్లో అందమైన సరస్సుగా అలరించిన దుర్గం చెరువు మురుగునీటితో దుర్గంధంగా మారింది. ఒకప్పుడు 160 ఎకరాల మేర ఉన్న చెరువు నేడు 116 ఎకరాలుగా మిగిలిపోయింది. చెరువుకు ఉత్తర దిశ తప్పితే 3 వైపులా ఆక్రమణలకు గురైంది. 1976 నాటికే 29 ఎకరాల వరకు కబ్జా అయ్యి 131.66 ఎకరాలకు మిగిలిపోయింది. 1976వ సంవత్సరం నుంచి 1995 వరకు భద్రంగానే ఉంది. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు మరో 10 ఎకరాల మేర కబ్జాకు గురై 121 ఎకరాలకు కుంచుకుపోయింది. 2000 నుంచి నేటికి మరో 5 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇలా ఎప్పుడెప్పుడు కబ్జాల పర్వం ఎలా సాగిందో ఎన్ఆర్ఎస్సీ అందించిన శాటిలైట్ చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎకరాలు కబ్జాలకు గురైంది. కొండలను తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డ్గా మారింది. 10 నుంచి 15 మీటర్ల మేర మట్టితో నింపి క్రమంగా చెరువులోకి జరిగి ఏకంగా 5 ఎకరాలను కబ్జా చేశారు. అలా చెరువు FTL పరిధిలో ఆక్రమించిన స్థలం నాది అంటూ ఓ ప్రజా ప్రతినిధి ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు. అంతేకాదు స్కూల్ బస్సులు, ఐటీ సంస్థలకు చెందిన వాహనాల పార్కింగ్ తో ప్రతి నెల 50 లక్షల రూపాయల వరకు అద్దెలు అనుభవిస్తున్నారు. భూమికి సంబంధించిన రికార్డులు లేకుండానే అక్కడ పార్కింగ్ దందా చేస్తున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కూడా ఈ ఆక్రమణ అడ్డుగా మారింది. ఆయనదని చెబుతున్న భూమే ప్రతి ఏటా పెరుగుతూ ఉండటం గమనార్హం. హెచ్ఎండిఏ మాత్రం 2014లో 160.7 ఎకరాలుగా నిర్ధారిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్ఆర్ఎస్సీ, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు వైశాల్యాన్ని తేల్చే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఈలోపు చెరువు పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తోంది.